నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మనకి విజయవాడ ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్ కూడా ఆఫీస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన వీడియో అండి. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్. ఇది కేవలం ఎక్స్పర్ట్స్ కాదు, కామన్ మ్యాన్కి మాత్రమే. దయచేసి మీరు ఇది అర్థం చేసుకోండి. అలాగే తెలుగులోనే మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ మనది లాకి సంబంధించింది. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి దయచేసి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఈరోజు అంశం ఏంటంటే ఫ్యామిలీ కేసుల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ కేసెస్. అంటే చాలామంది ఏంటంటే అడుగుతూ ఉంటారు, ఏమని సార్ ఇట్లా. ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను. ఉదాహరణకి తెలంగాణలో ఒక అతను భర్త కానీ భార్య కానీ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారు అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే భార్య ఆంధ్రాలో ఉంది, లేదా ఆంధ్రాలో కాకపోతే కర్ణాటకలో, తమిళనాడులో, కేరళ ఉందనుకుందాం. సో అప్పుడు భార్య ఏం చేయాలంటే తన స్వస్థలానికి, గుర్తుపెట్టుకుని తన స్వస్థలానికి, తన ఉన్న ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ పిటిషన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడ వేసుకోవాలి? సుప్రీంకోర్టులో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో వేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు వారు దాన్ని విచారించి వాళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు వారు తన యొక్క స్వస్థలానికి, అంటే ఆమె ఉన్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయమని పిటిషన్ వేస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు వారు ఇరుపక్షాల వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ విని, దానికి సంబంధించి ఇరుపక్షాల ఆర్గ్యుమెంట్స్ విని అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆ వ్యక్తి ఉన్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ట్రాన్స్ఫర్ పిటిషన్ అంటే. ట్రాన్స్ఫర్ పిటిషన్లో ఏమీ మారవు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక అబ్బాయి కనుక అబ్బాయి వేసిన పిటిషన్, దానికి సంబంధించిన కంటెంట్ కానీ, అలాగే ఎవిడెన్స్ కానీ, వేసిన ప్రతి కాగితం కానీ ఏది కూడా మిస్ చేయడానికి ఉండదు. సేమ్ అదే దానికి సంబంధించిన ఫైల్ సంబంధించిన ఆ కట్ట ఏదైతే ఉందో అదే ఫైల్ సంబంధించిన కట్ట సిగిల్ కవర్లో ఆమె ఎక్కడైతే కోర్టు వారు ఎక్కడైతే చెప్తారో ఆ సంబంధిత కోర్టుకు డైరెక్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని చూసుకొని దాని నెంబర్ మారుతుంది, మళ్ళీ నెంబర్ మారుతుంది. సో నెంబర్ మారే అవకాశం ఉండదు. అప్పుడు మళ్ళీ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఎక్కడైతే స్టెప్ ఉండదు, అంటే కౌంటర్ కానీ లేదా చీఫ్ క్రాస్ ఉండదు చూసారా, ఆ స్టెప్ నుంచి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏముండదు, జస్ట్ ఇది ఇక్కడ తీసుకెళ్ళి ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తారు. దానికి దౌరీ కావాల్సిన అవసరం లేదు. ఇకపోతే విత్ ఇన్ ద స్టేట్, అంటే ఉదాహరణకి అబ్బాయి వరంగల్లో ఉంటున్నాడు, అమ్మాయి ఎక్కడ ఆదిలాబాద్లో వేసింది అనుకున్నాం, లేదా అబ్బాయి అక్కడ వేసాడు ఇక్కడ వేసాడు. సో విత్ ఇన్ ద స్టేట్ ఎక్కడ దేనికి వస్తుంది? జ్యూరిస్డిక్షన్ పాయింట్ హైకోర్టుకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మేము చిత్రమైన కేసు ఒకటి చేసామండి. మేము సికింద్రాబాద్లో వేసాము. ఒక ఆమె ఏం చేసిందంటే సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ పెట్టమని అడిగారు ఆమె. సో జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ అంతా 100 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. సో అయినా సరే కోర్టు వారు దాన్ని మన్నించి ట్రాన్స్ఫర్ పిటిషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి ట్రాన్స్ఫర్ పిటిషన్కి సంబంధించి సరైన గ్రౌండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, సరైన కనుక మీరు కనుక ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా కోర్టు వారు దాన్ని స్వీకరించి ఆ పిటిషన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏం లేదండి, ట్రాన్స్ఫర్ పిటిషన్లో ఎలాంటి మీ యొక్క సబ్జెక్ట్ ఏం మారదు, పిటిషన్ మారదు, మీ యొక్క ఎవిడెన్స్లు ఏం మారవు. ఈ ఫైల్ తీసుకెళ్ళి ఆ కోర్టుకి వెళ్తుంది అంతే. సో అక్కడ అంటే ఏంటంటే ప్రాబ్లమ్, అక్కడ యాక్చువల్గా వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి కాకపోతే మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ వేరే అడ్వకేట్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప ట్రాన్స్ఫర్ పిటిషన్ వల్ల పెద్ద నష్టం ఎవరికి ఉండదు. కాకపోతే తిరగడానికి సమయం అనేది కొంచెం వేస్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్పేది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే, దీనికి సంబంధించిన సుప్రీంకోర్టుకి సంబంధించిన ట్రాన్స్ఫర్ పిటిషన్స్కి ఏదైనా కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి దయచేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.